ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. మనకు వచ్చేసరికి ఇది టాంజెంట్ అండ్ నార్మల్స్ అనే దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం చేస్తా ఉన్నాం అనమాట. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ఏదైతే ఉందో, షో దట్ ద కర్వ్స్ y square is equal to 4 into x plus 1 and y square is equal to 36 into 9 minus x intersect orthogonally. అంటే ఏం చెప్తున్నారంటే అమ్మా, 2 కర్వ్స్ ఇచ్చినారు, ఆ 2 కర్వ్స్ కూడా ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి అంటే నథింగ్ బట్ ఏవైతే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఉండేటువంటి ఈ 2 కర్వ్స్ కు ఉండేటువంటి ఏవైతే టాంజెంట్స్ ఉంటాయో అవి పర్పెండిక్యులర్ గా ఉంటాయని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఆ ఏదైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఆ 2 ఏవైతే కర్వ్స్ కు ఉండేటువంటి స్లోప్స్ ని కనుక్కున్నట్టయితే వాటి యొక్క ప్రొడక్ట్ m1 m2 ఈక్వల్ టు -1 అయినట్టయితే వాటి దగ్గర ఉండేటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఉండేటువంటి టాంజెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. కాబట్టి ఏదైతే ఉందో దీస్ 2 కర్వ్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కర్వ్స్ అనేవి రాద్దాం. గివెన్ కర్వ్స్ ఆర్ y square is equal to 4 into x plus 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. y square is equal to 36 into 9 minus x. ఇది ఈక్వేషన్ 2 అని చెప్పేసి అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి మనం దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ సాల్వింగ్ 1 and 2, ఈ 1 and 2 కర్వ్స్ ని సాల్వ్ చేస్తాను. ఇక్కడ LHS ఆర్ ఈక్వల్ కాబట్టి ఈక్వేటింగ్ ద RHS అంటే 4 into x plus 1 is equal to 36 into 9 minus x. That implies 4 into x 4x plus 4 into 1 4 అవుతుంది. 36 into 9 6 9s are 54. 27 plus 3 32. 324 minus 36x. That implies ఆ 36x కూడా ఇటువైపు వచ్చేస్తే 4x plus 36x is equal to 324 minus 4. ఇక్కడ 36x plus 4x అంటే ఏమవుతుంది 40x. 40x is equal to 320. అంటే x వాల్యూ ఎంత 320 by 40. ఆ 0 0 క్యాన్సిల్ అయిపోతే x వాల్యూ 8 అన్నట్టు. ఈక్వేషన్ 1 లో మనం x దగ్గర 8 సబ్స్టిట్యూట్ చేస్తే y square is equal to 4 into 8 plus 1. 8 plus 1 అంటే 9. 9 4s are 36. అంటే y వాల్యూ వచ్చేసరికి √36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. Therefore the point of intersections are ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కాస్త p ఈక్వల్ టు 8,6 అండ్ q ఈజ్ ఈక్వల్ టు 8,-6. ఏదైతే ఉందో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసాం. ఇచ్చినటువంటి 2 కర్వ్స్ ని సాల్వ్ చేసినట్టయితే మనకి x వాల్యూ ఉన్న 8 వచ్చింది, y వాల్యూ ఉన్న +or-6 వచ్చింది. అంటే మనకి 2 పాయింట్స్ వచ్చినాయి అనమాట. 8 + 6, 8,-6. ఒకదాన్ని p అనుకుంటాను, ఒకదాన్ని q అనుకుంటాను. ఇప్పుడు మనం p అనే దగ్గర ఈ 2 కర్వ్స్ ఆర్థోగోనల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలి, అలాగే q దగ్గర కూడా ప్రూవ్ చేయాలి. అంటే బట్ ఏదైతే ఉందో మనం ఒకటి ప్రూవ్ చేస్తే సరిపోద్దమ్మా, రెండోది ఆటోమేటిక్ గా సిమిలర్ గా అని చెప్పేసి రాసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1. మా ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేటింగ్ చేస్తే y స్క్వేర్ కి డెరివేటివ్ 2y into dy by dx is equal to మా 4 into x plus 1 అంటే 4 అవుతుంది అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ dy by dx is equal to మా 2y వైపు తీసుకెళ్తే 4/2y, మా 2 క్యాన్సిల్ అయిపోతే 2/y అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో మనం m1 కనుక్కుంటాను. స్లోప్ m1 is equal to ఫార్ములా వచ్చేసరికి
dy by dx at p. మరి p అంటే ఏంటి, మనకి ఏమనుకున్నాం 8, 6, x వాల్యూ 8, y వాల్యూ 6 అన్నమాట. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y దగ్గర 6 ని సబ్స్టిట్యూట్ చేస్తే 2/6 is equal to 1/3. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2. మరి దీని ఈక్వేషన్ 2 ని మనం డిఫరెన్షియేటింగ్ చేసినట్టయితే y స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ dy by dx is equal to మరి 36 ఇంటూ 9 కి డెరివేటివ్ 0, 36 ఇంటూ -x అంటే -36 అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ dy by dx is equal to -36/2y అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉంది, ఇప్పుడు మనం m2 అన్నట్టు స్లోప్ m2 is equal to dy by dx at p. మరి p అంటే ఎంత, 8, 6 అన్నమాట. అంటే ఏదైతే ఉందో y దగ్గర మనం 6 ని సబ్స్టిట్యూట్ చేస్తే -36/2 ఇంటూ 6 అంటే -36/12 అంటే -3 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను m1 ఇంటూ m2 కనుక్కుంటానమ్మా. m1 ఇంటూ m2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ -3. మరి ఇక్కడ ఏదైతే ఉందో 3 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, -1 వస్తుంది అనమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 ఏంటంటే దోస్ టూ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఆ ఏవైతే కామన్ పాయింట్ దగ్గర వాటి దగ్గర ఉండేటువంటి టాంజెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే the given curves are orthogonal to each other. Therefore the given curves 1 and 2 are orthogonal to each other. Okay ma, note చేసుకోండి.